కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తోటపేట గ్రామంలో సామాజిక బహిష్కరణ అబద్ధమని గ్రామస్తులు స్పష్టం చేశారు. అందరం అన్నదమ్ముల్లా కలిసే ఉన్నామన్నారు. ఇది కొంతమంది ఆడుతున్న నాటకమన్నారు. పచ్చిగా ఉన్న పల్లెల్లో కక్షలు రేపేలా వెలి అంటూ మీడియాకు ఎక్కడం దారుణమన్నారు. అధికారులకు వినతి పత్రాలు అందచేయడం తగదన్నారు. గ్రామంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుందామని తోటపేట గ్రామస్తులు విన్నవించారు. గ్రామంలో వెలేయటం కానీ చేయటం కానీ వాళ్ళకి సామాన్లు ఇవ్వకపోవటం కానీ పెన్షన్లు ఇవ్వకపోవటం కానీ ఎవరినైనా సరే ఈ ఊళ్ళో అడిగి చూడండి, ఎవరినైనా ఆఫ్ చేశారే వాళ్ళకి ఏమీ లేదండి. ఇది అతను చదువుకున్నాను అన్న ఉద్దేశంతో తప్ప ఈ గ్రామంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా మళ్ళీ ఈయన చెప్పాడు కదండి. అసలు ఆ స్థల వివాదం గురించి దారి గురించే అండి అసలు ముందు మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఆ జనపేరి బెమ్మయ్య అన్న అతను వాళ్ళు అన్నయ్య బామ్మరి వాళ్ళ ఇంట్లో అతనండి. అతనికి ఇంకొక అతనికి వచ్చిందండి. ఆ సరిహద్దులోంచి దారి కావాలన్నాడు. అతను ఆ దారి అతను ఏమన్నాడంటే, నేను ఒక అడుగున్నర ఇస్తాను, ఉన్న అడుగున్నర మీ దాంట్లో తీసుకోమని చెప్పాడండి. అలా కుదరదు, గజం దారి కూడా మీ దాంట్లోనే ఇవ్వాలి అని అతను అడిగాడండి. ఒకే దాంట్లో నుంచి ఇవ్వనాకే బాగోదు అని మా గ్రామ పెద్దలు కూడా వెళ్ళి చెప్పారండి. ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నేను బయటకు వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి ఆ విషయాన్ని గ్రామ పెద్దల మీద సార్ మనకే ఇక్కడ ఇల్లు తలం తగతోటి వచ్చింది సార్. అంటే నా దాంట్లో నుంచి దారి ఇమ్మన్నాడు. ఆ తలం అతనిది కాదండి. నాది 3 సెంట్లు అంటే అతను 3 సెంట్లు అండి. వేరే అతని దగ్గర కొనుక్కున్నారు సార్. ఇల్లు కొనుక్కుని వేరే అతని దగ్గర కొనుక్కున్నాడో ఎలా తీసుకున్నాడో మాకు తెలుసు సార్. అది తీసుకుని వాళ్ళు అవతల లేరు, ఇతనేమో నా దాంట్లో దారి ఇమ్మన్నాడు సార్. నేను ఇవ్వనన్నాను సార్. ఇవ్వనంటే నన్ను ఏం చేశాడంటే వెంటనే కోరం పోలిటేషన్కి తీసుకుపోడు సార్. వెంటనే మా అన్నయ్య కొద్దిగా పారి కూడా కట్టుకుంటుంటే దాన్ని ఆఫ్ చేసేసి పోలిటేషన్ తీసుకెళ్ళి నన్ను బొక్కలు చేశాడు సార్. అంటే ఆయన విలేకరన్న కూడా వెంకటరమణ విలేకరన్న ఆయన కొంచెం అహంకారంతో ఆయన విలేకరన్న దాంతో వారంగా ఎస్సీ గారు ఆయనకే సపోర్ట్ చేశారు, ఎంఆర్ఓ గారు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మాకు బాధలు ఎందుకు వస్తున్నాయంటే సార్, వారంగా ఎస్సీ గారు ఆయనకే సపోర్ట్ అండి, ఈ ఎంఆర్ఓ గారు ఆయనకే సపోర్ట్ అండి. ఈ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఏంటిది రేవు మా ఊళ్ళో ఉన్న తలం ఉన్నది సార్. రేవు మా ఊళ్ళో తలము తాత ముత్తాతలు ఊళ్ళో ఏ విషయం జరిగినా సరే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళవలసిందండి తెల్లారేటప్పటికి. అలాంటిది వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపరిచారని పక్కకి వెళ్ళిపోయి లేనిపోని అన్ని ఇందులో పెట్టడం తప్పండి. తర్వాత ఇంకోటి అండి, పెన్షన్ ఇస్తున్నారండి. అతనే వచ్చి మాతో మాట్లాడి మాకు పెన్షన్ ఇస్తున్నాడండి. తర్వాత రెండోదండి, పుట్టుకాడికి వెళ్తున్నారండి, సామాన్లు ఇస్తున్నాడండి అతను. అదండి తర్వాత మళ్ళీ కులాయికాడికి వస్తున్నారండి, మంచినీళ్ళు తీసుకుంటున్నారు, అప్పుడు మాట్లాడుతున్నామండి. తర్వాత 100 రోజుల పనికి వెళ్తున్నామండి, అక్కడ కూడా మాట్లాడుతున్నారండి. మేము ఎప్పుడు ఎవరితోనైనా సరే అందరితోనే పలకరిస్తాను. తర్వాత గ్రామ సంఘం మీటింగ్ జరుగుతుందండి, అక్కడికి వస్తున్నారండి. ప్రెసిడెంట్లు అని 10 ఉంటారండి, 10 మందికి ఒక ప్రెసిడెంట్. వాళ్ళు వస్తున్నారండి, నేను ఇవ్వలేడునండి. వాళ్ళు అక్కడికి వస్తున్నారండి, మేము అప్పులు ఇస్తాం వాళ్ళకి. ఆ అప్పులు తీసుకునేటప్పుడు వాళ్ళు కట్టడానికి వస్తున్నారు, మేము కట్టించుకుంటున్నాము. అక్కడ కట్టకపోతే ఇంటికి కూడా వచ్చి కడుతున్నారండి వాళ్ళు. మరి అలాంటప్పుడు గ్రామంలో పెద్దలు కాదని ఎతకరించి వాళ్ళు పక్కకు పోయేది కాకుండా గ్రామంలో ఇంత రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అది మీరు ఒకసారి ఆలోచించండి. ఇది చాలా దూరం వెళ్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎందుకంటే గ్రామంలో వాళ్ళందరినీ ఎక్కడికి రప్పించారు. గ్రామంలో పరిశీలించిన సమస్య ఒక విలేకరణ ఓడ వెంకటరమణ అన్న అతను దీన్ని హైలైట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు తిప్పి గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టి ఇలా జరపడం జరిగింది అంతే. అంతేగాని గ్రామంలో చేరిపోయే విషయం ఇప్పుడు వచ్చి మాకు ఈ 15 సంవత్సరాల మధ్య నుంచి మా గ్రామం వచ్చి పోలీస్ స్టేషన్లో పరిష్కారానికి ఎప్పుడు ఎటువంటి కాలు తొక్కువ సందర్భం లేదు. ఒక ఇతను విలేకరణ అహంకారంతో అతను పోలీస్ స్టేషన్ చుట్టూరు మన గ్రామ పెద్దలని ఇలా తిప్పడం ఇవన్నీ జరిపిస్తున్నాడు అంతే. 2-3 వెనకేసుకుని ఆయన జరపవలసింది జరుపుతున్నాడు అంతే. అంతేగాని మా గ్రామ పెద్దలు కూడా మాకు అతనికి సామాన్లు ఇవ్వండి, సామాన్లు ఇవ్వకుండా ఇన్స్ట్రక్షన్ మాకు అలాగే ఎటువంటి ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు వస్తే ఇస్తాం అంతేగాని వీళ్ళ ఇంటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేయవలసిన పని ఏమి లేదు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి సామాన్లు తీసుకెళ్తారు, మేము సామాన్లు ఇస్తాం అంతవరకనే.